జనం వస్తున్నారు కానీ ఇప్పుడు 15 రోజులు ఆగుతున్నా జనం బాగుండేది కానీ ఇప్పుడు 4 నెలల నుండి జనం వస్తున్నారు పోతున్నారు. అందుకే ఇక గిరాకీలు అనేటి టైం పెంచడం వల్ల మన గిరాకీలు అనేటివి ఏం అవపడతలేదు అట్లా. ఇప్పుడు అంటే ఎన్ని వెరైటీలు ఉంటాయి మా బర్నుల గురించి చెప్పండి. బరిళ్ళు ఉంటాయి, అన్ని రకాలు బరిళ్ళు ఉంటాయి. 10 రకాలు ఉంటాయి. కుంకుమ బరడి, ఆ కుంకుమ బరడి దేని గురించి అంటే సమ్మక్క సారక్క బరడి గురించి అన్ని రకాలు బరడి ఉంటాయి. మేము అన్ని రకాల బరిళ్ళు తెచ్చినాం సమ్మక్క గురించి. సమ్మక్కకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు బరడి కొంటపోతారు. పసుపు కుంకుమ బరిట్లా సమ్మక్క వస్తుంది. చిలకల గట్టు నుంచని కుంకుమ బరిట్లా సమ్మక్క వస్తుంది. ఆ కుంకుమ బరడి వచ్చిన వాళ్ళు అందరూ కొంటపోతారని బరిళ్ళు తెచ్చినాం. 1,00,000 రూపాయల బరిళ్ళు తెచ్చినాం. ఏం గిరాకీ లేదు. అత్తారు 4 నెలల సంది జాతర జరుగుతుంది. అత్తాను పోతాను. పసుపు సమ్మక్క కుంకుమ సారక్క పసుపు కుంకుమ బరిట్లా తీసుకెళ్ళాలి. కుంకుమ బరిట్లనే వస్తుంది సమ్మక్క. అన్ని దేవతల కాడ గుళ్ళు ఉంటాయి కానీ సమ్మక్క కాడ గద్దె ఉంటుంది. పసుపు కుంకుమ గద్దెలు. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన తర్వాత చిలకలగుట్ట నుంచి వచ్చినాక అమ్మవారిని ఎట్లా తీసుకొస్తారు? కుంకుమ బరిట్లనే తీసుకొస్తాడు. ఒక దేవుడు ఉన్నాయన కుంకుమ బరిట్లా తీసుకొని గద్దె ఎక్కుతాడు. పతి పసుపు కుంకుమ బరడి ఇక ఏది దేవునికి ముఖ్యం కాదు. ఇక్కడ ఏది అవుపడ, ఇక్కడ ఒక గద్దె ఏవి అవుపడాయి. పసుపు కుంకుమ బరడే అవుపడతాయి. గద్దెలు అవుపడతాయి. ఎక్కడెక్కడి నుంచి జనాలు వస్తారు. ఒక గద్దెనే చూసిపోతారు. అన్ని దిక్కుల గుళ్ళు చూసిపోతారు. అంటే ఈ బరణులు ఎక్కడెక్కడి నుంచి తీసుకొని వచ్చి అమ్ముతారు మీరు? మేము హైదరాబాద్ ఎక్కడ ఉంటే అక్కడ, విజయవాడ, హైదరాబాదు, యమలవాడ ఎక్కడుంటే అక్కడికి పోయి తీసుకొచ్చి ఒక నెల రోజుల సంది జాతర అని తీసుకొచ్చి ఇక్కడ దోమల్లో ఈగల్లో ఉంటే ఏం గిరాకులు లేవు. తల్లి సుధా 4 నెలల సంది 15 రోజులు సాగితే జాతర మాకు మంచిగా అనిపించేది. 6 నెలల సంది జాతర జరుగుతుంది. ఏం మాకు పెట్టుబడులు వెళ్తలేవు, ఏం వెళ్తలేవు. 2 లక్షలు 3 లక్షలు పెట్టినాం. 1,50,000 మాకు వచ్చేది కానీ ఈసారి ఏం లేదు. తల్లి సుధా అట్లా జరగద్దు, జరిగిపోయద్దు జనాలు. మీరు వ్యాపారం చేసే టైంలో ఈ బర్ణులను ఎంత సమానంగా చూస్తారు, ఎట్లా భావిస్తారు? సమ్మక్క సారక్క లెక్క భావిస్తూ ఉంటాం. వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ కుంకుమ పసుపు బర్ని కంపల్సరీ తీసుకెళ్ళాలి. మనం ఏ సామాను కొనకున్నా కూడా కుంకుమ పసుపు కంపల్సరీ తీసుకెళ్ళి ఉండాలన్నట్టు అట్లా. అదే ప్రత్యేకత ఇక్కడ. పసుపు కుంకుమే సమ్మక్క సారక్క అంటే. పోయినా కానీ కుంకుమ బరడి కొంటపోదు కానీ సమ్మక్క సారక్క కాడికి వచ్చినప్పుడు కుంకుమ బరడి ఇంటికి కంపల్సరీ కొంటపోవాలి. పసుపు కుంకుమ అవసరం లేదు. పసుపు కుంకుమ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలండి. అవును కుంకుమ పసుపు బన్నీలో తీసుకెళ్తారు. బర్ణులు అన్ని ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి మన దగ్గర? 20 రకాలు ఉంటాయి. 25 రకాలు ఉంటాయి మన దగ్గర. కానీ ముఖ్యమైన కుంకుమ బరడి అయితే ఇదే కుంకుమ బరడి దేవుంది. ఈ కుంకుమ బరడి ఇవన్నీ ఇట్టిగా మన ఇంట్లో దేవతల కాడ ఏదైనా ఫంక్షన్ పోతే అన్ని పట్టుకపోయేటి ఇవి. కానీ ముఖ్యమైన కుంకుమ బరడి ఇవి. అమ్మవారు ఇక పుదించుకునేది. అమ్మవారిని తీసుకెళ్ళినట్టే సమ్మక్క సారక్కని ఇంటికి తీసుకెళ్ళి ప్రతి ఇంట్లో ఉండాలన్నట్టు ఇవి. అవును తీసుకెళ్తారు ఎవరైనా తీసుకెళ్తారు. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఎవరు తీసుకుపోతలేరు. వెనకటోళ్ళు అత్తే అందరు తీసుకుపోతారు. అందరు తీసుకుపోతారు. తెలియదు వాళ్ళకి తెలియక తీసుకుపోతలేరు. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఎవరు తీసుకుపోతలేరు. వెనకటోళ్ళు అత్తే కంపల్సరీ పసుపు కుంకుమ దండలు పట్టుకుపోంది ఇంటికి పోరు.